నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వెంకటరమణ ప్రైవేట్ ఆసుపత్రిలో పట్టణవాసి సయ్యద్ సాబీర్ అనే వ్యక్తి ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు పట్టణంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా డ్యూటీలో ఉన్న నరేష్ ఈసీజీ తీసి 30 సాధారణమైనదేనని నిర్ధారించి మందులతో తిరిగి పంపారు. కాలనాగు లాంటి వైద్యుడి మాట నమ్మిన కుటుంబ సభ్యులు వెళ్ళగానే అకస్మాత్తుగా పడిపోయాడు. తిరిగి ఆసుపత్రికి రాగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందగా ఆరోగ్య పరిస్థితి ముందే చెప్తూ ఉంటే మెరుగైన వైద్యం కోసం పట్నం తరలించే వారిమి కదా అని అదే ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పట్నంలోని కొందరు అధికారంలో పేరు మోసిన బడా నేతలు 15 లక్షల రూపాయలు చెల్లిస్తే ఎలాంటి కేసు గొడవలు లేకుండా ముగించేశారని సమాచారం. సరే ఎమర్జెన్సీ ఆ బీపీ హెవీ ఉందని చెప్తున్నా, బీపీ ఇప్పుడు నార్మల్ కావడానికి ఏమైనా టాబ్లెట్ ఇచ్చినా అది కూడా ఇవ్వలేదు. ఏమన్నా ట్రీట్మెంట్ వస్తున్నాను డాక్టర్తో వస్తున్నాను, నేను రెస్పాన్స్ కంపల్సరీ అని చెప్పి ఆ తర్వాత 3 వెళ్ళిపోయాడు. టైం పోయాడు 1:30 అరౌండ్ వచ్చిండు పేషెంట్. మళ్ళీ 2 o'clock అరౌండ్ 2:15 వరకు రిటర్న్ వెళ్ళిపోయాడు. 3 o'clock వాష్రూమ్ పోయి కింద పడుతుంది. ఈసీజీ తీయకపోతే మాదే తప్పు, వాళ్ళే చేసి నేనే లోపలికి అర్థమైందా? ఈ డైలాగ్ భయపెట్టడం వితిన్ 15-20 నిమిషాలలో పేషెంట్ని ఇంటికి పంపించేసిండు. పేషెంట్ వెళ్ళిన తర్వాత అర్ధగంటలో చనిపోవడం జరిగింది. మళ్ళీ తీసుకొని వచ్చిన 3కి మేము నుంచి ఇప్పటివరకు ఇంట్లో ఉన్నాం. డాక్టర్ వైద్యం చేసిన డాక్టర్ లేరు. హాస్పిటల్ మేనేజ్మెంట్ శరద్ వీరమల్ల, రంజిత్ వీరమల్ల, వీళ్ళ డాక్టర్ వెంకటస్వామి సార్ కూడా ఫోన్లో మాట్లాడి వస్తున్నాం అన్నారు. సుమారు 5:30-6 గంటల ప్రాంతంలో రంజిత్ సారా మరి వీరమల్ల శరత్ సారా తెలియదు. మేము సార్ కల్వకుర్తిలో మా చెల్లెల వాళ్ళ రిసెప్షన్ ఉంటే మామనార్లో ఉన్నామని చెప్పి అది చెప్పిన 5 నిమిషాలకు మన హాస్పిటల్కి వచ్చారు. సరే వాళ్ళు జర్నీలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా, వాళ్ళదే హాస్పిటలే కదా సార్. ఇప్పుడు 3 నుంచి డాక్టర్ హైడ్లో ఉన్నాడు. 3 నుంచి 6 వరకు హాస్పిటల్లో ఎవరన్నా పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ చేయడానికి వీళ్ళ దగ్గర డాక్టర్ లేరు. ఉన్న పేషెంట్ చేసేయడానికి ట్రీట్మెంట్ డాక్టర్ లేరు, హైడ్ చేసేసారు. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈసీజీ మనం వీళ్ళ రెగ్యులర్ ఏదైతే డాక్టర్కు కన్సల్టెంట్ అవుతున్నారో హైదరాబాద్లో కార్డియాలజిస్ట్, ఆయన ఏం చెప్పాడు, ఇది ఎవరు డాక్టర్ దగ్గర ఎవరి దగ్గర చూపించారు, ఇది ఇండికేట్ చేస్తుంది, అది చిన్నది ఉందా ప్రాబ్లం పెద్ద ఉందా, అయితే ఈసీజీ లేదు చూపించింది కదా, రిపీట్ ఎందుకు చేయలేదు అంటున్నారు. సరే ఆ డ్యూటీ డాక్టర్ అర్థం కాకుండా ఆయన అదే టైంలో వాళ్ళ పెద్ద డాక్టర్కు మీరు చిన్న డాక్టర్ తెలియదేమో, పెద్ద డాక్టర్ ఫార్వర్డ్ చేసేసి సార్ ఇది ప్రాబ్లం ఉంది వీళ్ళని ఏం చేయాలి పేషెంట్ అని అడగ, అది లేదు. వాళ్ళ దగ్గర పేషెంట్ హిస్టరీ లేదు. ఆ పేషెంట్ మా హిస్టరీ చూడకుండానే ఈసారి మాకు కప్పపుచ్చిన ప్రయత్నం చేస్తున్నారు సార్. ఏం కోరుకుంటారు సార్? న్యాయం కావాలి. 1 గంటల 30 నిమిషాలకు ఓపీ తీసుకున్నాడు. ఈసీజీ కరప్ట్ చేసి జూమ్ చేయండి సార్. 5:02 ఎంత 3 గంటల 30 నిమిషాలు. టైం ప్రాబ్లమా సార్? ఇది మనుషులు చదివే టైంలో మనకు అర్ధ గంటకు టైం చేంజ్ అయితే బీపీ డోస్ తక్కువ అయితే చేంజ్ చేస్తాం. ఆల్రెడీ 2:30కు మంచి చనిపోయాడు. ఇది 3:30 టైం ఉంది, 3:37కు ఇది. సరే టైం ప్రాబ్లం ఉందంటే ఇది ఏమన్నా టైం చూసుకోండి, టైంతోనే డిపెండ్ అవుతుంది అన్న. ఇప్పుడు మనకు 1:30కు ప్రాబ్లం అయింది, ఒక అబ్జర్వేషన్ 2 గంటలు పెడతారు, దీన్ని కంట్రోల్ అయిన తర్వాత మాట్లాడదామని చేస్తామని ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు 3:37కు ఏంటంటే సరే దీన్ని రిపీట్ చేసిరా, రిపీట్ చేయలేదు. ఈడ సైన్ చేస్తుందా V3 అని చెప్తుంది, ఏదో ఒకటి సైన్ చేసి సయ్యద్ సాబీర్ అని. ఇంత నిర్లక్ష్యమన్నా, ఇంత నిర్లక్ష్యం. సరే అదే అయిపోయిన తర్వాత నైట్ మధ్యరాత్రి 1:30 ప్రాంతంలో సాబీర్ అని ఒక పేషెంట్ రావడం జరిగింది. ఆయనకు ఇంతకుముందే హార్ట్ ప్రాబ్లం ఉన్నది అండ్ కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఆయన చాలా
రోజుల నుంచి మందులు బంద్ చేసి ఉన్నారు. బీపీ ఉంది, చాలా రోజుల నుంచి మందులు బంద్ చేశారు. సో ఆయన భుజం నొప్పితో రావడం జరిగింది. సో మేము ఈసీజీ తీసినాము. ఈసీజీలో పాత గుండె సమస్యకు సంబంధించిన చేంజెస్ ఉన్నాయి, కొత్తగా గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు ఏం లేవు అని చెప్పేసి ఆయనను మేము కార్డియాలజిస్ట్కి చేయించుకోవడం అని చెప్పడం జరిగింది. సో ఆయనకున్న భుజం నొప్పికి సంబంధించిన మందులు రాసి పంపించడం జరిగింది. తర్వాత ఆయన సడన్గా ఆయనకి నొప్పి వల్ల స్ట్రెస్లో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన ఎక్కువ టైం ఇవ్వలేకపోయారు. సో మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చే టైంకి ఆయన చనిపోవడం జరిగింది. సో దీంట్లో మా తరపున ఎలాంటి నెగ్లిజెన్స్ కానీ ఏ ప్రాబ్లం లేదు. ఆయన టైంకి పొద్దున్న మేమే ఈసీజీ తీసినాము, అన్నీ చేసినాము. కాకపోతే దురదృష్టవశాత్తు ఆయనకు లోపల హార్ట్ ప్రాబ్లం ఉండడం, మధ్యలో మందులు బంద్ చేయడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. సో ఇది జనరల్గా ఈసీజీలో మనకు ఈసీజీ ఒకలాగా ఉండదు. నార్మల్ ఈసీజీ అంటే మొత్తం నార్మల్ ఈసీజీ లాగా ఉండదు. ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్కి ఎప్పుడు ఈసీజీ తీసినా అది నార్మల్ రాదు, ఎప్పుడు తేడాగానే వస్తుంది ఈసీజీ. సో అది సడన్గా హార్ట్ అటాకా లేకపోతే పాత ప్రాబ్లమా అనేది మనకు తెలియాలంటే మళ్ళీ యాంజియోగ్రామ్, మళ్ళీ పెద్ద టెస్టులు అవసరం పడితే ఆ పెద్ద టెస్టులు కూడా నొప్పించిన 3 గంటల లోపల చేస్తే ఏం తెలియదు. సో మేము ప్లస్ ఎప్పుడైనా నొప్పి, గుండె నొప్పి ఎడం పక్కన కానీ ఎడం పక్కన రావచ్చు, ఎడం చేతికి రావచ్చు. ఆయనకు 2 సైడ్లు 2 భుజాలకు నొప్పి రావడం జరిగింది. కుడి చేయి కూడా నొప్పి అని చెప్పారు. కుడి చేయి కూడా నొప్పి అని చెప్పారు. సో మేము అది దాదాపుగా గుండె సమస్య కాకపోవచ్చు అని చెప్పేసి కాసేపు అబ్జర్వేషన్లో ఉంచి పంపించడం జరిగింది. ఆయనకు దురదృష్టవశాత్తు ఆ ట్యాబ్లెట్స్ బంద్ చేయడం వల్ల మధ్యరాత్రి అదే మళ్ళీ ఫ్రెష్గా హార్ట్ అటాక్ వచ్చింది. కాకపోతే 2 గంటల ముందు మాకు ఇక్కడ చూపించారు కాబట్టి మేము ఏదో ప్రాబ్లం చేసినట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. అన్ని దానికి సరైన వివరణ ఇవ్వడం జరిగింది. అంటే వచ్చినాయి కానీ కొన్నిసార్లు పేషెంట్స్కి మేము రెగ్యులర్గా చెప్తూ ఉంటాం, మెడిసిన్స్ వేసుకోవాలి, రెగ్యులర్గా టైంకి తీయించుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ ఒక టైం బాంబ్ మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఒకరోజు ట్యాబ్లెట్ మానేసినాం, నెక్స్ట్ డే హార్ట్ స్ట్రోక్స్ అవి రావచ్చు, ఏ నిమిషంలోనైనా రావచ్చు, చెప్పలేము. ఇక్కడ హాస్పిటల్కి వచ్చి బయటికి వెళ్ళి ఆ గేట్ దగ్గర కూడా హార్ట్ అటాక్ రావచ్చు. చాలాసార్లు పేషెంట్స్ మనకు టైం ఎవరు మన కళ్ళ ముందరనే మంచిగా మాట్లాడుతుంటే కుప్పకూలిపోతారు. అంత మాత్రాన ముందు రోజు హాస్పిటల్లో చూస్తే గుర్తుపట్టనట్టు కాదు. మనం హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ లక్షణాల ప్రకారం, ఆ లక్షణాలకు ఆయనకు తీసిన ఈసీజీలో ఏమైనా తేడా ఉంటే దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఇది ఇంతకుముందు ఎప్పుడో గుండె ప్రాబ్లం వచ్చిందని ప్రతిసారి గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, హార్ట్ అటాక్ ఉంది, యాంజియోగ్రామ్ చేయడం అని రిఫర్ చేయాలంటే రోజుకి కనీసం 40 నుంచి 50 మందికి మేము హైదరాబాద్ గుండె డాక్టర్ దగ్గరికి పంపించాలి. సో ఆయన దురదృష్టవశాత్తు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన 2 గంటల తర్వాత మిడ్నైట్ లేచినప్పుడు ఆ స్ట్రెస్లో ఆయనకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఇంతకుముందు కూడా వాడుతున్న మందులు బంద్ చేయడం వల్ల ఆయనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు పెరిగినాయి. కొంచెం దురలవాట్లు కూడా ఉండడం వల్ల